న్యూ కొత్తపల్లి గ్రామంలో వేణుగోపాలస్వామి దేవస్థానం భూములు 14 ఎకరాల భూమిని కొన్ని సంవత్సరాలుగా కొంతమంది నాయకులు చెప్పిన రైతులు తక్కువ కౌలు చెల్లించి పండించారు. కొత్తపల్లి కుతుకుడుమెల్లి వాకతిప్ప రైతులు ఎన్నిసార్లు పబ్లిక్ వేలంపాట జరపాలని అధికారులకు ఫిర్యాదు చేసినా నాయకులు దాన్ని బహిరంగ వేలంపాట నిర్వహించకుండా నాయకులకు సంబంధించిన వారికే కేటాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ ఆదేశాలతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో వేణుగోపాలస్వామి దేవస్థానం భూములు అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాట నిర్వహించగా గతంలో ఎన్నడూ లేని విధంగా 7,30,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఆలయ అర్చకులు, అధికారులు, రైతులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత పాట 1,60,000 రూపాయలు ఏమండి చూసుకొని పాడుకోండి. అందరూ 1,70,000 పెంకు సాగింది. 1,70,000 ఏమండి అందరూ ఒకసారి సైలెంట్ అవ్వండి. ఏం వినిపించట్లేదు. 1,85,000 చూసుకోండి ఒకసారి. 1,83,000 సంవత్సరానికి ఒకసారి కట్టేయాలి. ఏమండి ఒక సంవత్సరం ఇస్తూ తెలుసండి బాబు, అందరూ ముందులో తెలుసండి. ఈ డబ్బులు మీరు కట్టించుకోండి, మీరు పాడండి. 1,85,000 ఆగండి ఆగండి. ఒకసారి కోర్టు సెక్షన్ 1,85,000 ఒకటోసారి. రెండోసారి పాడదారులు 43 మంది కొడేస్తున్నా పాట కొట్టమంటారా? ఇప్పుడు కూడా పడుకోండి. 1,85,000 కోతులు సత్యనారాయణ గారు తండ్రి గారి పేరు 1,85,000 ఒకటోసారి. 1,87,000 అండి. 1,88,000 ఎవరి పేరు? 1,88,000 1,89,000 1,89,000 1,90,000 ఒకటోసారి. 1,90,000 రెండోసారి. 1,90,000 జ్యోతులు సత్యనారాయణ గారు పాట కొట్టేస్తామండి. మళ్ళీ అధ్యక్షులు ఉండవు. సరే 1,90,000 మూడోసారి జ్యోతులు సత్యనారాయణ గారి పేరు.
ధరావతులు కట్టేవాళ్ళు లైన్లో ఉండండి ఒకసారి. ఇలా మీదకి వచ్చేస్తే కష్టమైపోద్ది. అందుకని గారు, కరి చిన్నప్పారావు గారు, గొప్పల వీర నాగ భాస్కర్రావు గారు, జ్యోతుల చంద్రరావు గారు, గొప్పల రామకృష్ణ గారు, జ్యోతుల సత్యనారాయణ గారు, జ్యోతుల వెంకట సీతారామస్వామి గారు, గణేశుల నాగేశ్వరరావు గారు, తొట్ట సత్యనారాయణ గారు, గంటా శివ గారు, దాసం చక్రరావు గారు, వాసిశెట్టి మురళి గారు, కర్రి గంగా నాగేశ్వరరావు గారు, పసుపులేటి దుర్గా ప్రసాద్ గారు, మత్స పవన్ కుమార్ గారు, కేశాల దుర్గా ప్రసాద్ గారు, గడ్డం దుర్గా ప్రసాద్ గారు, రాయుడు సాయి వినయ్, జువ్వల రాజు గారు, సానా సతీష్ గారు, కరి సూర్యనారాయణ గారు, పిట్ల శ్రీని గారు, ఎండ్ర ధర్మరాజు గారు. నెంబర్ 12,000 అండి. నెంబర్ 15,000 అండి. 13 నెంబర్ 20,000 అండి. 17 నెంబర్ 25,000. 26,000 గాలి అవుతా పక్క వచ్చాను. భూమిని ఒక నాయకుడు కొత్తపల్లి మండలం చెప్పినట్టుగానే బాధగా కేటాయించడం జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మేము ఈ భూమిని ఎలాగైనా లాగాలనే ఉద్దేశంతో మేము ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసాం. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా జీవో ఆశ్రమం పెట్టమని చెప్పి జీవో వచ్చింది. అయినా కొంతమంది నాయకులు దీన్ని ఆఫ్ చేద్దారని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. మేము మా ఎంపీ గారు దగ్గరికి వెళ్తే ఆయన మాకు సహకరించారు. అలాగా మా ఇన్ఛార్జి మధ్య శ్రీనివాసరావు కూడా ఆశ్రమం పెట్టమని చెప్పేసి ఆయన కూడా మాకు సహకారం చేశారు. గత కాలంలో ఈ 14 ఎకరాల భూమికి 2,15,000 వచ్చింది. మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇప్పుడు ఈ రోజు ఆప్షన్ పెడితే 7,33,000 దాకా పలికింది. అంటే ఎంత ఆదాయం తినేసారు చూడండి ఇప్పుడు దాకా. అంటే దేవుడికి శతగోపురం పెడేసి ఒక నాయకుడు చెప్పినట్టుగానే అధికారులు తర్వాత ఏమంటే వాళ్ళ పక్షాన్ని ఉండిపోయిన భూమి. ఈవేళ మా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మేము జన సైనికులందరూ కలిసి మేము ఆప్షన్ పెట్టించాం. ఆప్షన్ పెట్టించాక గుడికి ఆదాయం పెరిగింది. 7,30,000 ఆదాయం పెరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వేణుగోపాల స్వామి దేవస్థానం ఆప్షన్స్ నిర్వహించడం జరిగిందండి. ఈ కొత్తపల్లి మండలంలో ఈ కొత్తపల్లి గ్రామం ఉంది. సో ఇప్పుడు గతంలో కన్నా ఈ సంవత్సరం బాగా పెరిగిందండి. గతంలో సర్వే నెంబర్ 202లో గల 7 ఎకరాల 22 సెంట్లకి 1,20,000కి వెళ్ళిందండి లాస్ట్ టైము. ఈ ఇయర్ 3,60,000కి వెళ్ళిందండి. అదే సర్వే నెంబర్లో 428/2లో ఉన్న 3 ఎకరాల 34 సెంట్లకి గతంలో 65,000కి వెళ్ళిందండి. ఇప్పుడు 1,90,000కి వెళ్ళిందండి. సర్వే నెంబర్ 9లో ఉన్న ఎకరా 54 సెంట్లకి ఏమొచ్చి లాస్ట్ టైం 7,000కి వెళ్ళిందండి. ఇప్పుడు 52,000కి వెళ్ళిందండి. లాస్ట్ టైము సర్వే నెంబర్ 238లో గల ఎకరా 34 సెంట్లకి ఏమొచ్చి 22,000కి వెళ్ళిందండి. ఇప్పుడు 80,000కి పాడిందండి. లాస్ట్ టైం 26 సర్వే నెంబర్లో గల 92 సెంట్లకి లాస్ట్ టైం 10,000కి వెళ్తే ఈసారి 51,000కి వెళ్ళిందండి. సో లాస్ట్ టైం గుడి ఆదాయం 2,25,000 అండి. ఇప్పుడు మొత్తం ఈ ఇయర్ గుడి ఆదాయం ఏమొచ్చి 7,33,000కి వెళ్ళిందండి. భూమి టోటల్ భూమి ఏమొచ్చి 14 ఎకరాల 32 సెంట్లు అండి. ఇప్పుడు అమౌంట్ దేవుడి అకౌంట్లో డిపాజిట్ దేవుడి అకౌంట్లోనే డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ అమౌంట్ కట్టారండి అందరూ? కట్టారండి. రిమైనింగ్ ఎవరో 30,000 ఎంత కట్టారు? వాళ్ళ దేవుడి అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేసేస్తారండి. ఇప్పుడు ఇద్దరు ఎవరో రావాలండి? ఇద్దరు రావాలండి. కౌరం పేరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారండి. వచ్చాక అది మీ పేరు యువ ఓకే ఓకే చెప్పండి.